మహాదేవా, డాక్టర్ బాబుని ఎప్పుడు చల్లగా చూడు. అవును, నా సంచి ఎక్కడ పెట్టాను? మీరందరూ ఇక కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు మనం పూజలోని చివరి ప్రక్రియ ప్రారంభిద్దాం. అవినాష్ బాబు, ఇప్పుడు నువ్వు శివపార్వతుల అభిషేకం చేయాలి. ఈ పాలని శివలింగానికి అర్చన చేయాలి. ఒకటి గుర్తుంచుకో, దీని బిందువులు అమ్మాయి హాసినిపై పడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే శివలింగంపై అభిషేకం చేసిన నీళ్లు తన భార్య పైన పడతాయో అప్పుడు ఆ భార్యాభర్తలకి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ శివపార్వతుల్లా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఇవిగో తీసుకో బాబు, శివలింగానికి అభిషేకం చేయండి. నా సంచి ఎక్కడ పెట్టాను? నా సంచి ఇక్కడే ఉంది. రామా, ఇదేంటి? శివుడికి పాలతో అభిషేకం చేస్తే ఒక్క చుక్క కూడా హాసిని మీద పడలేదు. పరమేశ్వరుడు కూడా వీళ్ళిద్దరూ కలవాలని కోరుకోవడం లేదు. చాందిని, అవినాష్ బాబు, నువ్వెందుకిలా చేసావు? ఊర్వశి, ఇందులో అవినాష్ తప్పే ఉంది చెప్పు. తన అభిషేకం సరిగ్గానే చేశాడు కదా. బిందువులు పడలేదంటే పడలేదు అంతే. అభిషేకం మళ్ళీ చెయ్యొచ్చు బాబు. అవినాష్, ఇంకోసారి చే. లేదు లేదు, ఈ కార్యక్రమం ఒక్కసారి మాత్రమే చేయాలి. రెండోసారి చేయడం వల్ల ఏ మహత్యం ఉండదు. కానీ పంతులు గారు, భగవంతుని అనుగ్రహం ఎప్పుడైనా ఒకేలాగా ఉంటుంది కదా. మొదటిసారైనా రెండోసారైనా ఏం తేడా ఉంటుంది? అవినాష్, నువ్వు రెండోసారి అభిషేకం చేయి. అయ్యో వద్దమ్మా, రెండేసారి అలా చేయకూడదు. పంతులు గారు, పాము 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 పాము, అయ్యో పాము పాము.
త్వరగా రండి. పాము పాము అయ్యో పాము! ఎవరైనా త్వరగా రండి. పాము అయ్యో పాము వద్దు వద్దు, నువ్వు అలా చెయ్యొద్దమ్మా. ఈ రోజు నాగపంచమి, ఇప్పుడే కదా ఆయన పూజ చేశాం. వద్దమ్మా, ఆయనకి కోపం తెప్పించొద్దు. ఈ నాగదేవత మహాదేవుడికి చెందింది, చంపకూడదు. ఆయన దేవుడు కాదు, పాము. ఏయ్, మీరు ఆగు, ఎందుకు అలా ఆగు, నుంచున్నారు? ఆగు. పక్కకు జరగండి, నేను నిన్ను చంపేస్తాను. అసలు నిన్ను ఏం చంపేస్తాను. చేస్తున్నావు? నిన్ను చంపేస్తాను. వెనక్కి వెళ్ళు. హాస్పిటల్ నుంచి ఈ సమయంలో ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఎవరికైనా ఏదైనా అయిందా? అవినాష్, అవినాష్! ఆగండి, ఆగండి మేడం. దీనిలో భగవంతుని చూడలేరేమో, కనీసం మనలో అయినా మానవత్వం ఉంటుంది కదా. హే మహాదేవా! నాగదేవత, నాగదేవత శాంతించండి. ఈరోజు నాగపంచమి. మాకు తెలుసు, నాగపంచమి రోజున మీరెవరికి హాని తలపెట్టరని. మీరు కేవలం ఆశీర్వదిస్తారు. ఏదో కారణం వల్ల మీరు కోపంగా ఉన్నారు. మీకు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. మీరెవరికి ఏ హాని తలపెట్టకండి. మీరు శాంతించండి నాగదేవత. నాగదేవత, ఇక్కడ ఎవరి వల్ల ఏ తప్పు జరిగినా మమ్మల్ని అందరినీ క్షమించండి అమ్మా. అయ్యో పరమేశ్వరా! అయ్యో మీరే చూడండి వదినా, ఈ రోజు మన ఇంటికి కాబోయే కోడలి కాలి అడుగులు కదా పడాలి. కానీ ఈ అమ్మాయి ఎలా అడుగులు వేసిందంటే, బురదకాలతో ఎలా అడుగులు వేసిందో చూడండి. తనే ఏదో ఇంటి కోడలైనట్టు. కానీ ఈ అమ్మాయి ఎవరసలు? హే అమ్మాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. ఇక్కడేం చేస్తున్నావు?
నీలాంటి వాళ్ళతో ఇదే సమస్య. ఎప్పటి వరకైతే తన్ని తరిమేయకుండా ఉంటామో అప్పుడు మీరు తలకెక్కి కూర్చుంటారు. పద వెళ్ళిక్కడి నుంచి. వద్దమ్మా, ఈ అమ్మ ఇక్కడే ఉండడం మంచిదైంది. తినే కదా నాగదేవతను శాంతింపచేసింది. ఆ భగవంతుని విశేషమైన కృప నీ మీదున్నట్టుంది. ఒకవేళ ఈ అమ్మ ఇక్కడ లేకపోయింటే. అత్తయ్య, అలాంటిదేమీ లేదు. ఇలాంటి అలగా జనం గురించి నాకు చాలా బాగా తెలుసు. ఈ అమ్మాయిని నేను బయటికి వెళ్ళమని చెప్పాను. తనని లోపలికి రానివ్వలేదు కదా, అందుకే పాము తీసుకొని వచ్చినట్టుంది. లేదంటే ఎవరిని కరవకుండా ఎలా వెళ్ళిపోయింది? లేదు లేదు మేడం, నేను అసలు అలా చేయలేదు. ఎందుకంటే ఈరోజు నాగపంచమి. నాగదేవత అలా పిలిస్తే రాదు. తనంతట తనే ఎక్కడికైనా వెళ్ళి ఇష్టంగా ఆశీర్వదిస్తారు. కానీ ఈరోజు ఏదో పెద్ద తప్పు వల్ల కోపంగా ఉన్నారు. ఏ అమ్మాయి, ఇలాంటి మాటలు చెప్పి నువ్వు తప్పించుకోవాలని అనుకుంటున్నావేమో. అలా అస్సలు అనుకోకు. నేను నిన్ను బలవంతంగా బయటకు పంపించే లోపే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగో.